హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. ఈరోజు మనం 9 రకాల ప్రసాదాలు చాలా సులువుగా తక్కువ టైంలోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను. బిగినర్స్ కూడా ఈజీగా ఏమాత్రం టెన్షన్ పడకుండా రుచిగా చేసుకోవచ్చు. ఈరోజు మనం పూజలో ముఖ్యమైన ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి భక్తితో తయారు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒకటవ ప్రసాదం పులిహోర. అచ్చం గుడిలో చేసే పులిహోరలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యం వేసి 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ రైస్ని మనము కొద్దిగా పొడి పొడిగానే ఉడికించుకుంటాము. ఈ పులిహోర మసాలాకి ముందుగా కడాయి పెట్టుకొని అందులోనే ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ మిరియాలు వేసి ఇవి కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం 3 ఎండుమిర్చి, 2 స్పూన్ల నువ్వులు, కొద్దిగా మెంతులు వేసి ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మెత్తగా గ్రైండ్ చేసుకున్న పులిహోర మసాలాని పక్కన పెట్టుకోవాలి. ఇక ప్యాన్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కొద్దిగా వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ చింతపండు అనేది మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండుని ఇలా వేడి నీళ్ళలో వేసి ఉడికించుకుంటే త్వరగా అవుతుందండి. కాబట్టి నేను ఇలా వాటర్లో వేసి ఉడికించుకుంటున్నాను. చూడండి, ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇది కొద్దిగా చల్లార్చి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక అదే కడాయిలో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల వేరుశెనగ గుండ్లు, అలాగే 2 ఎండుమిర్చి మరియు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము పోపు దినుసులన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక స్పూన్ బెల్లం వేసుకుంటున్నానండి. దీనివల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటినన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎప్పుడైతే చింతపండు గుజ్జు నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్లో ఈ చింతపండు మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. లాస్ట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, పులిహోర రెడీ అయిపోయింది. ఇక రెండవ ప్రసాదం దద్దోజనం. దద్దోజనంకి కూడా ముందుగానే రైస్ ఉడికించి పెట్టుకున్నామండి. ఇందులో మనము ఈ దద్దోజనానికి అన్నం అనేది కొద్దిగా మెత్తగా ఉడికించి పెట్టుకోవాలండి. ఇందులో మనము 2 కప్పుల పాలు, అలాగే 1 కప్పు పెరుగు వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ దద్దోజనం మనము ఎంత మెత్తగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చేత్తో మెత్తగా కలుపుకున్న తర్వాత దద్దోజనంకి కూడా పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ శనగపప్పు మరియు మినపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమంని అంతా కూడా మనము ముందుగానే కలిపి పెట్టుకున్న అన్నంలో వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, దద్దోజనం ప్రసాదం రెడీ అయిపోయింది. ఇక మూడవ ప్రసాదం బెల్లమన్నం లేదా పరమాన్నం అని కూడా అంటారు. కుక్కర్లో 1 గ్లాస్ బియ్యం, 1 గ్లాస్ పెసరపప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా పెసరపప్పు తక్కువ తీసుకున్నానండి. మీకు కావాలంటే 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. బాగా కడిగిన తర్వాత 1 గ్లాస్ పాలు, 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ గీ వేసుకొని మూత పెట్టి
3 లేదా 4 విజిల్లు రానిచ్చుకోవాలి. ఈ ఉడికించిన అన్నంని ఒకసారి కలుపుకొని, ఒక కప్పు బెల్లం, అలాగే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి నేనిక్కడ కొద్దిగా పాలు తీసుకున్నానండి. మీరు కావాలి అంటే చిన్న గ్లాస్ వాటర్ అయినా తీసుకోవచ్చు. ఇలా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఈ బెల్లం కరిగిన తర్వాత అన్నం అనేది కొద్దిగా లూజ్‌గా అవుతుంది. తర్వాత ఉడికే కొద్దీ మనకి అన్నం గట్టిపడుతుంది. ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు మరియు కిస్మిస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 లేదా 3 స్పూన్ల ఘీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పరిమాణంలో మనం నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. పరిమాణం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత మరింత గట్టిపడుతుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, పరిమాణం రెడీ అయిపోయింది. 4వ ప్రసాదం రవ్వ కేసరి. ఈ ప్రసాదం కోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ అనేది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరొక బౌల్ తీసుకొని అందులో 4 కప్పుల వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్. ఈ వాటర్ ఇలా మరిగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలో ఈ వాటర్‌ని వేసుకుంటూ రవ్వని కలుపుకుంటూ ఉండాలి. ఉంటలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని ఈ రవ్వని ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఇంకొక పక్కన కడాయి పెట్టుకొని అందులో 2 లేదా 3 స్పూన్ల ఘీ వేసుకోవాలి. ఇందులోనే కాజు మరియు కిస్మిస్‌ని కూడా వేసి బాగా రోస్ట్‌గా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. రవ్వ ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర వేసుకుంటున్నానండి. ఈ చక్కెర ఇలా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చక్కెర వేసిన వెంటనే మనకి రవ్వ కొద్దిగా లూజ్‌గా అవుతుంది. ఇది ఉడికే కొద్దీ మనకి కేసరి అనేది కొద్దిగా గట్టిపడుతుంది. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా లూజ్‌గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. తర్వాత కేసరి అనేది ఇంకొంచెం గట్టిపడుతుంది. అంతే అండి, 4వ ప్రసాదం రెడీ అయిపోయింది. 5వ ప్రసాదం పూర్ణపు బూరెలు. ఈ బూరెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ బూరెల్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పండగ ముందు రోజు రాత్రి మనము ఒక కప్పు బియ్యం, అలాగే ఒక కప్పు మినపప్పుని నానపెట్టుకోవాలండి. చూడండి ముందుగా వాష్ చేసి ఇలా నానపెట్టుకోవాలి. అలాగే పండగ రోజు ఉదయాన్నే శనగపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ శనగపప్పు ఒక గంట నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత శనగపప్పుని ఇలా కుక్కర్‌లో వేసుకొని ఒక కప్పు శనగపప్పుకి 2 లేదా 3 కప్పుల వాటర్ వేసి 3 లేదా 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ శనగపప్పు ఉడికే లోపల మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం మరియు మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి సెపరేట్‌గా. ముందుగా నేను మినపప్పుని తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. అలాగే ముందుగా నానబెట్టుకున్న బియ్యంని కూడా మిక్సీ జార్‌లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బరకగా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండి కూడా ఇందులోనే యాడ్ చేసుకొని 2 మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ పిండి అనేది మరీ లూజ్‌గా లేకుండా, అలాగే మరీ గట్టిగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 3 లేదా 4 విజిల్లు వచ్చిన తర్వాత పప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు వాటర్‌ని అంతా డ్రైన్ చేసి పప్పుని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో
ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లంలోనే కొద్దిగా వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. చూడండి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులో నేను కొద్దిగా గసగసాలు యాడ్ చేసుకుంటున్నానని. ఇది ఆప్షనల్. మీరు కావాలి అనుకుంటే కొద్దిగా డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 2 లేదా 3 యాలకుల్ని దంచి ఇలా వేసుకుంటున్నాను. ఇది బాగా కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్‌ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. మిశ్రమాన్నంతా కూడా మనము లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటేస్తుంది. వేయగానే పూర్ణం అనేది కొద్దిగా లూజ్ అవుతుందండి. తర్వాత ఉడికే కొద్దీ మనకి పూర్ణం గట్టిపడుతుంది. ఒకవేళ మీకు పూర్ణం అనేది లూజ్‌గా అవుతుందంటే ఇందులో కొద్దిగా రవ్వ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిలో కొద్దిగా వంట సోడా, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మీకు ఒకవేళ పిండి అనేది గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనము తయారు చేసుకున్న పూర్ణంని ఇలా చిన్న చిన్న ఉంటలుగా చేసుకోవాలి. చూడండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇలా పూర్ణంని అంతా ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత ఒక ఉండని తీసుకొని ఇలా పిండిలో వేసిన తర్వాత స్పూన్‌తో లేదా చేత్తో అయినా వేసుకోవచ్చు. ఇలా స్పూన్‌తో చిన్నగా తీసుకొని ఇలా ముందుగా హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్‌లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి ఇలా చిన్నగా ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత కొద్దిసేపు వదిలేసి తర్వాత గెంటెతో అలా తిప్పుకుంటూ ఉండాలి. 2 వైపులు కాల్చుకోవాలి. పూర్ణం అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత పూర్ణంని తీసేసుకోవాలి. చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది. అంతే అండి, బూరెలు రెడీ అయిపోయినాయి. ఇక 6వ ప్రసాదం శనగగుగ్గుళ్ళు. ఈ శనగగుగ్గుల్ని మనము పండగ ముందు రోజు రాత్రి నానపెట్టుకోవాలి. ఇలా కుక్కర్‌లో ఒక కప్పు శనగలు వేసిన తర్వాత 4 కప్పుల వాటర్, అలాగే కొద్దిగా ఉప్పు వేసి 3 లేదా 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి 4 విజిల్ల తర్వాత గుగ్గుళ్ళు అనేది బాగా ఉడికిపోయినాయి. చూడండి ఇలా మెత్తగా వస్తే సరిపోతుంది. ఇక 7వ ప్రసాదం అప్పాలు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్పు బియ్యపిండి, అలాగే ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు రవ్వ తీసుకోవాలి. ఈ 3 సేమ్ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులో 2:30 కప్పుల బెల్లం వేసుకోవాలి. 2:30 కప్పుల బెల్లంకి మనము 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. చూడండి ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత కొద్దిగా ఇలాచీ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా వన్ డైరెక్షన్‌లోనే కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్న కొద్దీ పిండి అనేది దగ్గర పడుతుంది. ఈ పిండి దగ్గర పడిన తర్వాత వేరొక బౌల్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని పిండిని కొద్దిగా ఇలా ఉండ చేసుకొని దీన్ని రౌండ్‌గా చేసి ఆయిల్‌లో వేసుకోవాలి. చేతి మీద కాకుండా ఏదైనా బటర్ పేపర్ మీద కూడా ఇలా రౌండ్‌గా స్ప్రెడ్ చేసి తీసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత స్లోగా వేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పకుండా కొద్దిసేపు వదిలేసి తర్వాత తిప్పుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి నూనె ఎక్కువగా ఉందనుకుంటే ఏదైనా గెంటె పెట్టి ఇలా ఆయిల్ అంతా సపరేట్ చేసేయాలి. చూడండి ఇలా ఒత్తితే మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది. ఎక్సెస్ ఆయిల్ అంతా రిమూవ్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, అప్పాలు రెడీ అయిపోయినాయి. 8వ ప్రసాదం. ఈ 8వ ప్రసాదం గారెలండి. ఈ గారెలకి పండగ ముందు రోజే మనము మినపప్పును నానబెట్టుకోవాలి. లేదు అంటే పండగ ఉదయాన్నే 4 లేదా 5 గంటలు మినపప్పును నానబెడితే సరిపోతుంది. ఈ మినపప్పుని
మిక్సీ జార్లో తీసుకోవాలి. వాటర్ లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు, అలాగే కొద్దిగా వంట సోడా, హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మీరు కావాలి అనుకుంటే కొద్దిగా అల్లం తురుము లేదా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మిరియాల పొడి వేసుకుంటున్నాను. పిండిని బాగా కలిపి పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏదైనా ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా కొద్దిగా రౌండ్గా స్ప్రెడ్ చేసి మధ్యలో చిన్న రంధ్రం చేసి ఇలా ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్లో వేసి 1 నిమిషం పాటు అలానే పెట్టి మనం తీసేస్తే రౌండ్గా వస్తుంది. లేదు అనుకుంటే ఏదైనా ప్లేట్ తీసుకొని ఇలా ప్లాస్టిక్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసి ఆయిల్లో వేసేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకొని ఈ వడలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అంతే అండి, గారెలు రెడీ అయిపోయాయి. ఇక 9వ ప్రసాదం పెరుగువడ. ఈ పెరుగువడకి మనము ముందుగా ఒక బౌల్ తీసుకొని పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టి ఇప్పుడు పోపుకి ఒక కడాయి తీసుకొని అందులో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకున్నానండి. ఇది ఆప్షనల్. ఇలా వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగులో వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. వేరొక బౌల్ నిండా వాటర్ తీసుకొని ఈ బౌల్లో ఇలా ముందుగా గారెలు చేసి పెట్టుకున్నాం కదా, ఆ గారెల్ని ఇలా వాటర్లో డిప్ చేసుకోవాలి. ఇది 1 నిమిషం పాటు అలానే వదిలేసి 1 నిమిషం తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసి ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెరుగులో ఈ వడ వేసేసుకోవాలి. చూడండి, ఇలా మీకు ఎన్ని వడలు కావాలి అంటే అన్ని వడలు ఇలా డ్రైన్ చేసి ఇలా పెరుగులో వేసుకోవాలి. అంతే అండి, ఎంతో కమ్మనైన పెరుగు వడ రెడీ అయిపోయింది. ఇక లాస్ట్ వన్ వడపప్పు. ఈ పెసరపప్పుని మనము ఉదయాన్నే నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, 1 లేదా 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొకటి, ఇప్పుడు పానకం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బెల్లం తీసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని అందులో కొద్దిగా తులసి ఆకులు మరియు ఇలాచీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం కరిగిన తర్వాత వేరొక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. మేమైతే మా పూజలో 9 రకాల ప్రసాదాలతో పాటు ఈ వడపప్పు పానకం కూడా పెట్టుకుంటాము. మీరు ఈ వరలక్ష్మి వ్రతంకి ఏ ప్రసాదాలు పెడతారో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.